ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారరీత్యా వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు, అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు, అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం, అంటే సైన్యాధ్యక్షుడని మనం చెప్పుకుంటాం. అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం, అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం, కోర్టు సమస్యలు, అలానే భూ సంబంధమైన విషయాలు, అలానే అగ్రికల్చర్ ల్యాండు, ఇళ్ళు, కన్స్ట్రక్షను, కెమికల్ కంపెనీసు, రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు. అంగారకుడు గోచారరీత్యా సహజంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అలానే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు. సంతానాన్ని ఇచ్చేది ఆయనే, ధనాన్ని ఇచ్చేది ఆయనే. ధనం మూలం మిదం జగత్తు. కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే. భాగ్య లాభాధిపతులు కూడా గురువు కారణభూతుడు అవుతాడు. అంటే గురుబలం ఉండాలి అని అంటారు. వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది. ఇక్కడ అంటే మూల సూత్రాలు అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే, అందరూ కూడా తెలుసుకోవాలంటే. మరి కుజుడు గురువు శుక్రరాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి 45 రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి గోచారరీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి. మీనరాశి వాళ్ళకి కుజగురువుల యొక్క సంయోగం అనేది వృషభ రాశిలో ఉండటం వల్ల తృతీయ స్థానంలో కుజుడు గురువు యొక్క ఫలితం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. తృతీయ స్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల అన్నీ కూడా అనుకూలమైన వాతావరణం, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, భూ సంబంధించిన విషయాలు పరిష్కారం కావటం, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, అలానే ఆలోచన సరళిలో కొన్ని మార్పులు, రైతులకు అనుకూలంగా అయిన వాతావరణం, ప్రతి దానిలో కూడా ఆసక్తికరమైన వాతావరణంతో పాటు అనేక కష్ట నష్టాల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదాయపరంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఆకస్మికంగా ధనలాభం, రుణాలు ఏదైతే మనకి ఇచ్చామో ఆ రుణాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆ డబ్బు అనేది మన చేతికి అందే అవకాశాలు ఉండటం, దానితో పాటు కొంత పట్టుదల సడలింపు జరిగే అవకాశాలు ఉంటాయి. తృతీయ స్థానంలో గురువు వల్ల కొంత వ్యవహారంలో కొంచెం జాప్యం జరగటం, బంధువులతోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే, వివాదాల జోలికి వెళ్ళకపోవటం, శారీరకంగా శ్రమ చేయటం, శారీరక శ్రమతో పాటు కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రయాణాల వల్ల లాభం కలగటం, గతం కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం, అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీ, షుగరు, ఆస్తమా, కిడ్నీ సంబంధించిన సమస్యలు ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆరోగ్యపరంగా వాళ్ళు కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన సౌఖ్యం, వాహనాలు కొనుగోలు చేయటం కానీ, వాహనాల మీద వెళ్ళటం కానీ, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం జరిగే అవకాశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థాలు, అలానే సముద్ర స్థానం, నదీ స్నానం చేసే అవకాశాలు, కొంత వాళ్ళకి కోపము, ఆవేశం కూడా పెరుగుతుంటుంది. కానీ కోపాన్ని, ఆవేశాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. కుటుంబ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, కీర్తి ప్రతిష్టలు, వృద్ధి, మనోనిబ్బరము, సంతృప్తికరమైన జీవితం, మీ ప్రవర్తనలో కొంత మార్పులు, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా బాగా ఉండటం, సంతానం పరంగా అభిప్రాయ భేదాలు, ఆలోచన సరళి పరంగా లాభము, అధికంగా ధనలాభం కలిగే అవకాశం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం,
వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి, శత్రువు, రుణాలు, రోగాలు పరిష్కారం కాబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీటన్నిటిలో కూడా కొంత అనుకూలమైన విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే విముక్తి జరుగుతుంది, అంటే శత్రువుల ద్వారా విముక్తి జరుగుతుంది, రోగాల ద్వారా విముక్తి జరుగుతుంది, రుణ బాధలు కూడా తగ్గించుకుంటారు, కొత్త నూతన పంథాలు పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అలానే సంతానం లేని వారికి సంతానం కలగటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, సంతృప్తికరమైన వాతావరణం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, తప్పేమీ లేదు. ఇందులో అనేక నష్టాల నుంచి ఎంతో ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అన్నీ కూడా సమస్యలన్నీ కూడా కొంత పరిష్కారం జరుగుతాయి. కానీ డబ్బును కొద్దిగా పొదుపు చేయటంలో ఆలోచన చెయ్యాలి. ధనధాన్య ప్రాప్తి జరుగుతుందన్న మాత్రాన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయటం కాదు. విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా మనోనిబ్బరంతో, లౌకిక విధానంతో అందరితో మాట్లాడి ప్రతి పని కూడా పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్తేనే జీవితం అనేది సక్సెస్ అవుతుంది. అదొక్క విషయాన్ని మటుకు మీరు గమనించాలి. డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దండి. డబ్బుల విషయంలో కూడా కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ జరగకుండా మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. కాబట్టి వృధా కలహాలు, అలానే అధికారుల మన్ననలు పొందే అవకాశాలు ఉంటాయి. అలసత్వము, కొంత కీర్తికి కొంత మసకబడే అవకాశం ఉంటాయి. అంటే అగౌరవపడవద్దండి. అంటే మనం మధ్యవర్తిత్వం వెళితే అగౌరవపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సర్వకార్య సిద్ధి జరుగుతుంది. కానీ మనం ఆలోచన సరళిలో కొన్ని మార్పులు చూసుకొని జాగ్రత్తగా చేసుకొని మధ్యవర్తిత్వం లేకుండా ఆశించిన ఫలితాలు వస్తాయి. గృహంలో శుభ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తారు. ఈ విషయాలన్నీ కూడా కొంత శ్రద్ధతో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా, మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అని అంటే, మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి. అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణంతో పాటు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది అంగారకాయుద్ధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుద్ధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, 2 జంట సర్పాలను దానం చేయటం, రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. దీంతోపాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం, దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు. గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని, మంగళవారం రోజున అంగారకాయుద్ధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్తో పాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓం యక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే వీలైతే కందులు, దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.